హానెస్ట్గా చెప్పండి, మీరే కనుక ఇప్పుడు నర్సీపట్నంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి యొక్క రాకని స్వాగతిస్తాను, అడ్డుకుంటాను. ఈ రెండిట్లో ఒక పదాన్ని, ఒకే ఒక పదాన్ని కామెంట్ చేయండి. ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేస్తున్నటువంటి అనకాపల్లి పర్యటన గురించి ఏమనుకుంటున్నారు అనేది ఒక్క కామెంట్లో తెలిసిపోవాలి. సో కనీసం 500 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం, మిస్ అవ్వకుండా కామెంటే కదా అనుకోకుండా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ రోజు అనకాపల్లి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరైతే స్వాగతిస్తాను, రాకని అడ్డుకుంటాను, ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలుగా మారుస్తోంది ప్రభుత్వ మెడికల్ కాలేజీలని అనేది ఒక బిగ్గెస్ట్ ఇష్యూ. దీని గురించి వైసీపీ పోరాటానికి దిగింది. వైసీపీ హయాంలో తీసుకొచ్చినటువంటి కాలేజీలని చంద్రబాబు ప్రభుత్వం ఇట్లా చేస్తోందని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకుంటాం, దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు అని ఒక పెను సంచలనాన్ని సృష్టించే దిశగా వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఈ రోజు ఆయన కొన్ని గంటల్లో, ఈ వీడియో మీరు చూసే టైంకి ఆయన వచ్చేస్తారేమో కూడా, సో కొద్దిసేపట్లోనే ఆయన రావడానికి సిద్ధమైపోయారు. మొదట్లో పోలీసులకు సంబంధించినటువంటి పర్మిషన్ మొదట్లో ఇష్యూస్ వచ్చినా కూడా ఆ తర్వాత ఖచ్చితంగా ఆయన రావాల్సిందే అని వైసీపీ అధిష్టానం కానీ వైసీపీకి సంబంధించినటువంటి పెద్దలు కానీ వచ్చి తీరతారంటారు. దాంతో పోలీసులు సెపరేట్ రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ రూట్ మ్యాప్లో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు ఈరోజు. ఆ రూట్ మ్యాప్లో కూడా విశాఖకు సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికులు వచ్చిన ఆయన కలవచ్చని ఇప్పటికే వైసీపీ ప్రకటించింది. ఎందుకంటే ఇది వైజాగ్ చుట్టుపక్కల దగ్గరలో ఉండేటువంటి మరకవానిపాలెం దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్, ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఈ అనకాపల్లి ప్రాంతానికి రావడానికి, ఈ ప్రాంతానికి రావడానికి దాదాపు మీకు ఒక 63 కిలోమీటర్ల వరకు పడుతుంది. ఈ లోపు రూట్ మ్యాప్ మార్చారు, హైవే కాకుండా వేరే చోటు ఉండాలన్నారు, బాగానే ఉంది. సో జగన్ ఆ కొత్త రూట్ మ్యాప్లో వస్తున్నారు. అయితే ఇక్కడ అంతా కూడా జగన్కి ఫేవర్గానే ఉంది. యువత కానీ ఇంకొకళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు, అప్పుడు చంద్రబాబు ఉన్నా, జగన్ ఉన్నా, లోకేష్ ఉన్నా, పవన్ కళ్యాణ్ ఉన్నా, ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళకి తమ గోడు వినిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను కలిసే నాయకులు తక్కువ ఉంటారు. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో సీఎంగా ఉన్నప్పుడు జనంతో కలిసి మమేకమైంది చాలా తక్కువ, ఒక 5% ఉందేమో. ఎందుకంటే పరదాలు కట్టుకుని మరీ వెళ్ళారనే ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు ఆయన కూడా అట్లాగే జనంతో పెద్దగా మమేకం అవ్వాల. ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారో, నరేంద్ర మోడీకి అగెనిస్ట్ గా నేను ఏదో యాత్రలు చేస్తాను, నిరసన చేస్తాను, ధర్నాలు చేస్తానని చెప్పి రాష్ట్రం కోసం అప్పట్లో చాలా ధర్నాలు అవి చేసేవారు ఆయన. ఏంటది, స్పెషల్ స్టేటస్ కోసం ప్రత్యేక హోదా ధర్నా అంటూ విజయవాడలో చాలా ఆడవాడు ట్రాఫిక్ ఆపేయడంలో పెద్ద వల్ల. సో అధికారంలో ఉన్నప్పుడు జనాలకు దగ్గరగా ఉండడానికి వీళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏ పరిస్థితి పట్టిందో చూసుకున్నాక పవన్ కళ్యాణ్, చంద్రబాబు లాంటి వాళ్ళు ఆటో డ్రైవర్లతో మాట్లాడడం, కూర్చుని కబుర్లు చెప్పడం జరుగుతుంది. రేపు మళ్ళీ జగన్ వస్తే ఆయన కూడా జనంతో కలుస్తారు తప్ప మొన్నటి వరకు అయితే వీళ్ళు నిజస్వ రూపం కనిపించింది, రెండు వైపులా కనిపించింది. సో పవన్ కళ్యాణ్ ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చేసరికి విషయం అర్థమైంది కాబట్టి ఆయన ఇప్పటికీ కూడా జనంలో తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవటం కోసం దళిత సంఘాలు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. గత 24 గంటల నుంచి ఈయన బయలుదేరే ముందు కూడా ఇంకొక హెచ్చరిక జారీ చేశారు. ఏంటంటే గతంలో మీకు గుర్తుంటే కోవిడ్ టైంలో ఒక డాక్టర్, దళిత డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగారని చెప్పి ఆయన్ని తీవ్రంగా తీసుకెళ్లి మెంటలోడని చెప్పి ఆయన్ని గుండు కొట్టించి తీవ్రంగా ఆయన రోడ్డు మీద ఒక ఆటోలో ఆయన ఎక్కించి చైన్లు కట్టి ఆయన చేతులకి రోప్స్ వేసి కూడా ఆయన రోడ్డు మీద ఈడ్చుకెళ్ళినటువంటి వీడియోలు కూడా మనం అప్పట్లో చూసాం. సో ఒక దళిత డాక్టర్ నేను సర్వనాశనం చేసినటువంటి నువ్వు ఈ రోజు వచ్చి మళ్ళీ మెడికల్ కాలేజీలు ఓపెన్ చేస్తావా అంటూ దళిత సంఘాలు జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు అనకాపల్లిలో అడ్డుకునేందుకు ఒక స్ట్రాంగ్ ప్రయత్నాన్ని చేస్తున్నట్టుగా తెలుస్తాయి. నువ్వు ఎవరిని కలవాలనుకుంటావు కలువు, నువ్వేం చేయాలనుకుంటావు చెయ్యి, కానీ దళిత నేతల తరఫున మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ హత్యకి నువ్వే కారణం కాబట్టి ఆయన తల్లి ఇంకా బతికే ఉన్నారు, ఆమె ఇంకా కుంగిపోయి కృషించిపోయి ఉన్నారు తన కొడుకు మరణం వల్ల, నువ్వు ఆమెకు క్షమాపణలు చెప్పు, ఇది నీ బాధ్యత, దాని తర్వాత నువ్వు ఇక్కడి నుంచి కదులు అని జగన్మోహన్ రెడ్డి మేము అడ్డుకుంటావు అంటూ దళిత సంఘాలు భారీ ఎత్తున వార్నింగ్లు ఇస్తున్నాయి. ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్తారా, పట్టించుకోకుండా ముందుకెళ్తారా? వైసీపీ కార్యకర్తలు ఆవిడ కానీ దళిత సంఘాలు కానీ వస్తే వాళ్ళని పక్కకు తోసేస్తారా? ఏం జరగబోతోందని ఒక పెద్ద హైడ్రామాగా నడవబోతోందని తెలుస్తోంది. సో ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి యొక్క అనకాపల్లి పర్యటన నేను స్వాగతిస్తాను, నేను ఖండిస్తాను, లేదా ఈ రాకని నేను నిరసిస్తాను. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.